హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సొంగ రొట్టెలు చేస్తున్నాం, చూడండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బాదం, కాజు, వాటర్ మిలన్ సీడ్స్, కొబ్బరి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నాను. ఇందులో కాజు, బాదం, వాల్నట్స్ 3 కలిపి చేసుకున్నాను. ఇది గసగసాలు, కొబ్బరి 2 కలిపి పొడి చేసుకున్నాను. ఇవి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు 2 కలిపి పొడి చేసుకున్నాను. ఇవి ఎప్పుడు మా ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి. అవి వీడియో కోసం మాత్రమే చూపించాను. ఇవన్నీ కలిపి పొడి చేసుకున్న పొడిని ఇంత తీసుకుంటున్నాను ఇందులో వాడుకోవడానికి. సొంగ రొట్టెకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. ఈ పొడులేమి లేకున్నా కూడా సింపుల్గా గోధుమ పిండి, బెల్లంతో నెయ్యి ఈ 3 కలిపి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ముందుగా నేను ఒక గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను. ఆశీర్వాద ఆట, మేము ఎప్పుడు ఇదే వాడుకుంటాం. మనకి సరిపడా పిండి తీసుకోవాలి. 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కాస్త సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. బెల్లాన్ని మనకు కావలసినంత ఇలా తురుముకొని 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. దీనికి కొలతలు అంటూ ఏం లేవు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లం. నేనైతే 1/2 kgకి ఒక 1 కప్పు వేసుకుంటాను. 1 కప్పున్నర బెల్లం బౌల్లో వేసి వాటర్ పోసి ఇది మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పోసుకొని ఇది మెల్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఆ చపాతీ చేసుకునే లోపు ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది. దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. 15 మినిట్స్ అయిపోయింది. పిండి మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకుంటూ అన్నీ ఇలాగే చేసుకోవాలి. చపాతీ చేసుకునే పీట పైన కాస్త ఆయిల్ రాసుకొని దీన్ని కాస్త మందంగానే చేసుకోవాలి. పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటేనే బెల్లం సిరప్ మొత్తం ఇది పీల్చుకొని చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవాలి చేత్తోటి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అన్నీ ఇదే పద్ధతిలో చేసుకోవాలి. ముందుగా పెనం పెట్టుకొని దీనిపైన కాస్త నెయ్యి వేసుకొని చేసి పెట్టుకున్న రొట్టెను దీనిపైన వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి రెండు వైపులా నెయ్యి వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇది స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే పైన మాడిపోతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది. అంతే, ఇది మంచిగా కాలిపోయింది. ఇంకా దీన్ని పక్కకు తీసుకోవడమే. ఇలా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. మేము మొహరం ఫెస్టివల్కి ఇలాగ చేస్తాం చిన్నగా. అవి మాత్రం పెద్దగా తినడానికి, ఇంట్లో తినడానికి అవి చేసుకుంటాం. నెయ్యి వేసుకున్నాను పెనం పైన. ఇవి కూడా ఇలాగే కాల్చుకోవాలి. పైన కాస్త నెయ్యి వేసుకొని మంచిగా రెండు వైపులా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి.
ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకొని ఇప్పుడు ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలన్నీ ఇలా ఒక పెద్ద బేషన్లో ఇలా పేర్చుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఈ బెల్లం సిరప్ మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వీటిపైన ఇలా పోసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ ఈ బెల్లం సిరప్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలని వీటిలో నాననివ్వాలి. మొత్తం నాని ఈ సిరప్ మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 1 అవర్ నానిన తర్వాత ఈ చపాతీలు ఇందులో ఇవి మెత్తగా నాని ఈ రసం అంతా పీల్చుకొని మంచిగా ఉబ్బిపోతాయి. అప్పుడు దీన్ని తీసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది మొత్తం పీల్చుకుంటుంది ఒక 1 అవర్ లోపు. అప్పుడు వస్తుంది ఈ చపాతీలకు టేస్ట్. అసలు బెల్లాన్ని పానకం పట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ నానబెట్టి ఇలా పోసుకోవడమే. ఇవే సొంగ రొట్టెలు. ఫెస్టివల్ కోసం కాస్త చిన్నగా చేస్తాం అంతే. తినడానికైతే ఇలా చేసుకుంటాం మేము ఎప్పుడు ఇంట్లో. సొంగ రొట్టెలు ఈ సిరప్ పోసిన తర్వాత బెల్లం సిరప్ 1 అవర్ అయింది. ఇంకా మొత్తం పీల్చుకుంది, ఇంకా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఇవి జ్యూసీగా అయినాయి. ఓవర్ నైట్ ఉంచితే ఇంకా జ్యూసీగా అవుతాయి. అప్పుడు ఇలా తుంచుకొని తినడమే. కమ్మటి సొంగ రొట్టెలు రెడీ అయిపోయినాయి. బెల్లం హెల్దీ, బెల్లం గోధుమ పిండి కూడా హెల్దీనే, అన్హెల్దీ ఏం లేదు ఇందులో. డ్రై ఫ్రూట్స్ పొడి కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సొంగ రొట్టెలు తప్పకుండా ట్రై చేయండి.